ఇది టెంపుల్ దిగువ స్నానాలు చేయటానికి అది ఉండి ఇక్కడ అంటే వెంట్రుకలు తీయించుకునేది కూడా ఇక్కడ ఇలా పెంకులు అవి పేర్చి పెట్టారు. బహుశా ఏదో ఒక నమ్మకం అయి ఉండొచ్చు. ఇక్కడ మంచి జరగాలి అనే ఒక విష్ కోసం. ఓల్డ్ బిల్డింగ్ ఒకటి ఇక్కడ, అదే ఒక ఫోర్ట్ లాగా ఉంది. మరి బహుశా ఈ నిజామ్స్ పరిపాలన నుంచి ఉండొచ్చు అనిపిస్తుంది. బాగా ఓల్డే అనిపిస్తుంది ఇక్కడ. ఆ టైంలో అంటే ఎగ్జామ్స్ టైంలో ఏదైనా ఇది కోసం ఇక్కడ కట్టినట్టుగా అనిపిస్తుంది. ఇది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు వంటల్లో కూడా వెంట్రుకలు అవి తీసుకునే, పుట్టు వెంట్రుకలు తీసుకునే ఛాన్స్ ప్లస్ గుండు గీయించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వంటలు కూడా చేసుకునే ఇది కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది మనకి. ఈ ఓల్డ్ ఈ కన్స్ట్రక్షన్ స్టైల్ అది చూడండి. గోల్కొండ ఫోర్ట్కి దీనికి సిమిలారిటీస్ కనబడుతున్నాయి కదా. గోల్కొండ ఫోర్ట్లో కూడా ఈ తరహా కన్స్ట్రక్షనే ఉంటుంది. సో అదే ఇదిలో అంటే ఓల్డ్ మాన్యుమెంట్స్ ఆర్ ఓల్డ్ అంతా అవన్నీ కూడా దే విల్ స్పీక్ సో మచ్ ఆఫ్ హిస్టరీ, చరిత్రని మనకి తెలియజెప్తుంటాయి. ఇది కూడా చాలా పురాతనంగానే కనిపిస్తుంది. ఇది టెంపుల్ ఇక్కడ రామదేవత ఉంది. సో ఇది ఒక చిన్న కోనేరు లాగా, లేక్ లాగా ఇక్కడ ఇది చేశారు. ఓహో, దీని వెనక్కి కూడా ఇంకా అక్కడ ఉంది చూడండి. టెంపుల్ అటు నుంచి పైన ఉంది. ఆ పైనుంచి ఇలా దిగువకు వస్తే ఇలా మొత్తం ఈ కోనేరు వ్యూతో పాటు ఇక్కడ నాకు బాగా ఆసక్తి కలిగిస్తున్నవి అయితే ఇవే, ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్. అంటే ఆ రోజుల్లో ఇవి దేనికి ఉపయోగపడి ఉండొచ్చు అనిపిస్తుంది. హిల్ ఏరియా కాబట్టి ఇక్కడ అంటే గోల్కొండ ఏరియాకి ఫోర్ట్కి ఇక్కడ ఒక డిఫెన్స్ సెక్యూరిటీ గార్డ్ మెకానిజం అన్నట్టుగా అర్థమవుతుంది. మరి ఇక్కడ ఏమి ఇన్స్క్రిప్షన్స్ అంటే స్టోన్స్ మీద రాసి ఉంటే మనకి ఏమైనా సమాచారం దొరికేది, అదేమి లేదు. కానీ కన్స్ట్రక్షన్ స్టైల్ మనం గమనించినట్లయితే ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఉండే నిర్మాణ శైలే కనబడుతుంది. ఇది కూడా అంటే మరి నవాబుల ఇదిలోనే ఆ టైంలో కట్టిని అయ్యుండొచ్చు. ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్సెస్ అయితే ఏం లేవు ఇక్కడ. సో పడిపోయిన గోడలు అవి చూస్తూ ఉంటే అప్పుడు సున్నం వాడినట్టుగా అర్థమవుతుంది, సిమెంట్ కాదు. ఓల్డ్ వాల్స్ వీటి లుక్ ఒక డిఫరెంట్ బ్యూటీ కనిపిస్తుంది నాకు.
కోర్స్ అవి చరిత్ర గురించి మాట్లాడుతుంటాయి. దీనికి ఉండే పురాతనమైన అంటేనే మనకి హిస్టరీ అనేది అర్థమైపోతుంటుంది. ఇదంతా నిజాముల పాలనలో ఉంది కాబట్టి, హిల్ ఏరియా కాబట్టి బహుశా ఇక్కడ ఇది ఒక రక్షణార్థం ఏదన్నా ఇదిగా చేశారేమో నిర్మాణం అని చెప్పి అనిపిస్తుంది. మరి కొండ దిగువకు వస్తే ఇక్కడ ఇట్లా ఇది చిన్న కోనేరు లాగా కట్టారు. చుట్టూ రక్షణార్థంగా అవి ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి. పిల్లలకి ఇక్కడ మొక్కులు తీరుస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా వెంట్రుకలు మొక్కిచ్చి గుండె గీయించుకుంటున్నారు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర కూడా ఇది ఉందన్నమాట, మొక్కు తీర్చుకునేది. దేవుడు అంటేనే ఒక నమ్మకం. ఆ నమ్మకం కోరుకోవటం, తీరితే మొక్కులు ఇవ్వటం అనేది రిలీజియన్ పరంగా జరిగేటువంటి ఇది. సో ఇవి మరి ఆ రోజుల్లో సోల్జర్స్ గట్లా ఉండడానికి ఇవి ఒక రక్షణ అంటే రెస్ట్ హౌస్ లాగా కట్టారా అనిపిస్తుంది. నిజామ్స్ ఇది ఉన్నప్పుడు మన గోల్కొండ ఫోర్ట్ అనేది దక్షిణాది ఇదిలో మరి నిజాము సామ్రాజ్యం మొత్తాన్ని కాపాడటానికి కట్టినటువంటి పెద్ద ఫోర్ట్ అది. అక్కడ ఫుల్ పహారా ఉండేది ఆ ఆర్మీ. నైట్ దివిటీలు పెట్టుకొని, బాగా హైట్ మీద ఉంది కాబట్టి ఆ రోజుల్లో వేరే ఎవరు ఎక్కడ రావాలన్నా నైట్ టైం దివిటీలు సమ్ లైటింగ్ ఉండేది. ఆ లైటింగ్ గట్టు మీద పైనుంచి చూసే వాళ్ళకి కనపడేది. అంటే శత్రువులు ఎవరో వస్తున్నారు అని పసిగట్టడానికి ఎక్కువగా బాగా హైట్ ఉన్న చోట రక్షణార్థం ఫోర్టులు నిర్మాణం మనం దక్షిణాదిలో చూడవచ్చు. గోల్కొండ ఫోర్టు, ఆ నార్త్లో ఔరంగాబాదు అటు కూడా అవే. ఆ రోజుల్లో మరి ఇప్పుడు మాత్రం ఆర్మీ బెటాలియన్స్ లేవు కాబట్టి, టెక్నాలజీ లేదు, ఇన్ఫర్మేషన్ ఇది లేదు కాబట్టి బాగా చుట్టుపక్కల సామ్రాజ్యంలో ఎక్కడైతే హిల్ ఏరియాస్ ఉంటాయో వాటి మీద ఆ ఫోర్టులు కట్టి అక్కడ ఆర్మీని పెట్టేవాళ్ళు. నైట్ టైము దివిటీలు అప్పుడున్న వాటితో ఆముదం అటువంటి పోసి లోపల చూస్తుంటే గోతులు తవ్వారు. అయినా ఇక్కడ ఇదంతా కొద్దిగా డార్క్గా ఉంది, కొంచెం భయానకంగా కూడా ఉంది. ఏమన్నా జీవరాశులు పాములు లాంటివి ఉంటే ఫసక్ డిచ్చికే. ఎవరో ఇక్కడ చాలా పెద్ద ఆల్బమ్, నాయన ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఆల్బమ్ను వదులుకొని వెళ్ళారు 2007లో. చిత్రం అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఆల్బమ్ ఎందుకు వదిలేసుకున్నారో ఏందో మరి. చూద్దాం లోపల. బాగా తడిసిపోయింది. బాగున్నారు కప్పులు. పెద్దల సమక్షంలోనే జరిగినట్టుంది. చూస్తుంటే హీరో రాజా లెక్క ఫస్ట్ ఇంప్రెషన్ అలా పడుతుంది. ఈ కప్పులే వీళ్ళదే మ్యారేజ్. మరి ఇంత పెద్ద ఆల్బమ్ని ఇక్కడ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు? వామ్మో, ఇది చాలా పెద్దగా ఉంది. టకటక చూసేద్దాం. ఎవరన్నా జ్ఞాపకాల ఇదిలో కోసం, మెమరీస్ కోసం ఆల్బమ్ దాచుకుంటారు. ఇంత దూరం తీసుకొచ్చి ఆల్బమ్ని, ఇంత పెద్ద ఆల్బమ్ని ఇక్కడ పడేసుకుని వెళ్ళిపోయారేందబ్బా? ఏమై ఉండొచ్చు అంటారు రీజను? నాకైతే అర్థం కావట్లా. ఎవరన్నా పొలిటికల్ ప్రముఖులు దొరికితే, శాస్త్రోక్తంగా జరిగిన వివాహంగా కనబడుతుంది. బాగా 2-3 పంతులు గారులు ఉన్నారు, పెళ్లి కూతురు.
ఈయన ఎవరో ప్రముఖుడు లాగా ఉన్నాడు, వేటూరు సుందరమూర్తి గారి లాగా, కానీ ఆయన కాదు. ఇంత పెద్ద ఆల్బమ్ని అసలు మామూలు ఆల్బమ్ 2-3 కొన్ని 100,000 ఫోటోలు ఉండేలాగా ఉన్నాయి. దిల్ రాజు గారి లాగా ఉండు కాదులే కానీ కొన్ని ఫోటోలు తడిసి పాడైపోయినాయి. ఏందో మరి టెంపుల్ దగ్గర ఇంత పెద్ద ఆల్బమ్ని ఇట్లా ఎందుకు పడేసి వెళ్ళిపోయారు? ఒక్కోసారి తడిసిపోయి కొంత పాడైపోయినాయి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మంచిగా బాగున్నారు, జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా జరిగినట్లుగానే కనబడుతుంది. మరి ఇటువంటిది మెమరీస్ భద్రపరుచుకోకుండా ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర దిగువ ప్లేస్లో ఈ పురాతన బిల్డింగుల్లో దీన్ని వదిలేసి వెల్లుడు ఏందా అనేది నాకు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒక ఆసక్తి అయితే కలిగిస్తుంది. మరి వాళ్ళకి నచ్చక పడేసుకున్నారా? చూస్తుంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారుగా అనిపిస్తుంది అక్కడ ఫోటోలు వాళ్ళ యొక్క ఇదిని బట్టి అంతా కూడా. రెండు 2007లో పేర్లు కానీ అవి కానీ ఏమి కనపడలేదు, కానీ ఇవన్నీ తడిసిపోయి ఆ కలర్స్ అన్ని చూడండి ఎట్లా అయిపోయినాయి. అదొక రకమైన వాటర్ పెయింటింగ్స్ లాగా అయిపోయినాయి, పిల్లలు వేసే వాటర్ పెయింటింగ్స్ మాదిరి. మేము చూస్తేనే ఒక అర్ధగంట ఈజీగా పట్టేది, గంట సేపు లాగా టైం. ఇవన్నీ చూడటానికి అంత పెద్ద సైజు ఉంది. ఇది నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత మంచిగా ఉన్న ఫోటోలను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పడేశారు ఈ ఆల్బమ్ని. ఇది కపుల్ లాస్ట్లో పిక్ అది. ఇది పైన ఇంత సైజు ఉంది. సో ఏమో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండుంటాయి. మరి ఇంత మంచిగా వచ్చిన ఒక ఆల్బమ్, ఇంత ఫొటోస్, ఇంత బ్రహ్మాండంగా ఉన్న ఆల్బమ్ని ఇక్కడ ఎందుకు పడేశారో, ఇక్కడ వదిలేసి వెళ్ళడం అనేది రీజన్స్ ఏమై ఉంటాయో. అదే గోడలు పురాతనమైన బిల్డింగ్లు ఎన్నిటికో సాక్ష్యాలుగా ఉంటాయి.
బటర్ఫ్లై. ఇది చింత చెట్టు. లోపలికి వెళ్తుంటే భలే ఉంది కదా ఇది. అమ్మ, వర్షాకాలంలో బీభత్సమైన స్నేక్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది నుంచి ఇట్లా పైకి ఎక్కే అవకాశం ఉంది. ఎక్కి చూద్దాం. ఇది ఇల్లు పైన